పాప ముఖమన్న చూసి వదిలేస్తారేమో అని చెప్పేసి పాపని కొట్టొద్దు అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి కాళ్ళ దగ్గర పాపను పెడితే మీ ముఖమే చూడలేదు మేము. తక్కువ జాతి లంజకు పుట్టిన దాని పిల్ల ముఖము నేనెట్లా చూస్తా అని చెప్పేసి యేసు మధుసూదన్ రెడ్డి కాలుతో తన్నేసింది. ఇక్కడ నుంచి తంతే పాప అట్లా చెట్టు దగ్గరికి వెళ్ళి పడేసింది, అక్కడికి వెళ్ళి పడేసింది ఆ చెట్టు అంత దూరాన. ఇంకా నాకు కొట్టినప్పుడు కొంచెం తలకి దెబ్బ తగిలింది కాబట్టి నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ వచ్చి పాపను తీసుకుంది, పాపను ఓదార్చింది, కానీ ఆగలేదు. పాప ఏడుపు ఆపలేదు, ఎప్పుడు మాత్రం అంత గట్టిగా ఏడవలేదు. ఇంకా ఆ రోజు పాప ఏడుపు ఆపలేదు. పాలకి ఏడుస్తుందేమో అని చెప్పేసి నాకు ఇచ్చి పక్కన కూర్చోబెట్టింది మా ఆడబిడ్డ. పాలు పట్టిస్తున్నా కానీ పాప ఏడుపు ఆపట్లేదు. ఇంకా అట్లనే అయినా సరే అని చెప్పేసి కొట్టొద్దు, మా ఆయనని కొట్టొద్దు అని చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంటే జుట్టు పట్టి కొడుతున్నారు, తంతున్నారు, ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు వదిలిపెట్టట్లేదు. లోపల ఉన్న మా ఆయన దెబ్బలకి తట్టుకోలేక 100కి కాల్ చేసిండు. 100కి కాల్ చేసి, సార్ ఇట్లా కుమ్మెర జాతరలో నన్ను మా అమ్మని కొట్టి చంపేసారు సార్, రాండి సార్ అని ఇదొక్క మాట చెప్పించిర్రు. ఈ మాట చెప్పేంత వరకు ఏం చెప్పలేదు వాళ్ళు. ఆ తర్వాత ఫోన్ గుంజుకున్నారు. ఏ లంజగొడుకి ఫోన్ చేస్తున్నావురా నువ్వు అని చెప్పేసి. తూకారాం రెడ్డికి మేము అడిగినాము, చిన్నప్పటి నుంచి మా ఆయన నీ దగ్గరనే పనిచేసిండంట కదా తాత, తెలిసిన ఆయన గుణం తెలిసిందే కదా నీకు అని చెప్తే, ఎంతమందితోనే పడుకొని కన్నదే మీ అత్త నీ మొగుడిని, మీ ఆడబిడ్డ, మీ బావ, నీ మొగుడు, ముగ్గురు 3 తీర్లు ఉన్నారు, ఎంతమందితోనే పడుకొని కన్నది, చిన్నప్పుడే లంజతానం చేసి కన్నది మీ అత్త అని చెప్పేసి ఇంకా ఆయన ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు. బయట ఉన్న వాళ్ళేమో ఇంకా ఆయన శ్రీనివాసరెడ్డి, యేసు మధుసూదన్ రెడ్డి డైరెక్ట్ చెప్పేసారు, నీ ఆయన మొగతనం ఉందో లేదో ఆయనకి రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించి మేము నీకు రూమ్లో తీసుకొని పోయి నేను నా మొగతనం చూపిస్తా అని చెప్తున్నారు వాళ్ళు, శ్రీనివాసరెడ్డి, యేసు మధురెడ్డి. ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము అక్కడికైనా వాళ్ళని ఇడుమని అడుక్కుంటున్నాము, వదిలేయండి కొట్టొద్దు అని. 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 8:30 అవుతుంది. ఇంకా లాస్ట్ మూమెంట్లో సర్పంచ్ని అడుక్కోంగా ఇంకా వీళ్ళని కొట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఏమన్నా చెయ్యండి రా అని సర్పంచ్ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతుండు, కానీ వదిలిపెట్టమని చెప్పట్లేదు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చిర్రు. లాస్ట్కి పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ ముందల కూడా కొడుతుంటే ఇంకా వాళ్ళు చెప్పిర్రు, అరే మా కాకి చొక్కకి కూడా విలువ లేదేంది, మీరు అట్లా కొడుతున్నారు మాకు చూసి కూడా అంటే, వీళ్ళు మంచోళ్ళు కాదు సార్, వీళ్ళు బతుకుండకూడదు సార్, వీళ్ళని నరికేయాలి, వీళ్ళని చంపేసినా కూడా పాపం తగలదు, అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళ ముందే కొడుతున్నారు. పోలీసులు ఇంకా వాళ్ళని అడ్డుకున్న తర్వాతకి ఊరికి వెళ్ళమని చెప్పిరు మాకు. ఊరు వెళ్తే మమ్మల్ని చంపేస్తామని భయపెట్టించారు. మేము ఓం సార్ ఇట్లా ఊరికి వెళ్తే ఇట్లా చంపేస్తామని చెప్పిర్రు అని చెప్పేసరికి ఒక వెహికల్ మాట్లాడి, మీరు ఎక్కడికి వెళ్తారు అని అంటే, నాగర్ కర్నూల్లో ఎక్కడో ఒక చోట ఉంటాము అని చెప్పి